This program has been made possible by the friends and partners of the Living Way Church. Are you ready for the word? It's going to be very interesting. మనం దేని గురించి మాట్లాడుతున్నాము? కన్ఫెషన్. అందరూ చెప్పండి, కన్ఫెషన్ అని చెప్పండి. ఒప్పుకోలు గురించి మాట్లాడుతున్నాము. ఏం ఒప్పుకోవాలా? దేవుని వాక్యం ఒప్పుకుంటే మన జీవితంలో ఏమవుతుంది? ఓకే, కన్ఫెషన్ అన్న మాటకు అర్థం ఏంటి? హోమోలోగియో అంటే దేవుడు చెప్పిన మాట నేను చెప్పాలా. ఆమేన్. అందరం కూడా ఇప్పుడు లెట్స్ గో టు హీబ్రూస్ చాప్టర్ 5 verse 1. చాలామంది జాగ్రత్తగా గమనించండి, చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే శారీరకమైన స్వస్థత కావాలా. సో మనము ప్రేయర్ ఫర్ హీలింగ్ అనగానే ఎలాంటి స్వస్థత గురించి వస్తారంటే, పాస్టర్ గారు క్యాన్సర్ నుంచి స్వస్థత కావాలా, థైరాయిడ్ నుంచి కావాలా, ఫైబ్రాయిడ్స్ నుంచి కావాలా, స్కిన్ అలర్జీ నుంచి స్వస్థత కావాలంటారు. కరెక్టే. కానీ చాలామంది క్రైస్తవులకు ఏ స్వస్థత కావాలంటే నాలుక పైన స్వస్థత కావాలా, హృదయంలో స్వస్థత కావాలా. They need healing in their tongue and in their heart, which we really forget. Today ఈ వాక్యం ఎందుకు చెప్పబోతున్నా అంటే, దేవుడు మన నాలుకను హృదయాన్ని స్వస్థపరచునుగాక. ఆమేన్. సో ఐ వాంట్ యు టు బి వెరీ అటెంటివ్. బైబిల్ ఏం రాయబడింది చూద్దామండి. For every high priest taken among men is appointed for men in things pertaining to God, that he may offer both gifts and sacrifices for sins. ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. జాగ్రత్తగా గమనించండి, యేసు క్రీస్తు వారు మన ప్రధాన యాజకుడు అయి ఉన్నాడు కొత్త నిబంధనలో. ఆమేన్. పాత నిబంధనలో యాజకుని పని ఏముండే అంటే, ఎవ్రీ ఇయర్, అదే చెప్పండి, ఎవ్రీ ఇయర్ అనండి, ఎవ్రీ ఇయర్ వెళ్ళి బలులు అర్పించి దేవుని దగ్గర తీసుకుపోయి సాక్రిఫైస్ ఇవ్వాలా. ఎవ్రీ ఇయర్ బలులు అర్పియాలా, సాక్రిఫైస్ ఇవ్వాలా దేవునికి. ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. ఎప్పుడైతే దేవుడు, జాగ్రత్తగా గమనించండి, దేవుడు ఓకే ఈ పాత నిబంధన యాజకుని సాక్రిఫైస్ యాక్సెప్ట్ చేస్తాడో, అప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజల పైన ఆశీర్వాదం విడుదల చేస్తాడు. ఎవ్రీ టైమ్ గాడ్ రిసీవ్స్ అన్ ఆఫరింగ్ సాక్రిఫైస్ ఫ్రమ్ లివిటికల్ ప్రీస్ట్. ఓకే, లేవీయుడైన ప్రధాన యాజకుని దగ్గర ఎప్పుడైతే సాక్రిఫైస్ యాక్సెప్ట్ చేస్తాడో, దేవుని ప్రజలు ఇజ్రాయెల్ మీద 1 year బ్లెస్సింగ్ ఉంటుండే. కానీ కొత్త నిబంధన యాజకుడు లేవి యొక్క కుటుంబము, ట్రైబు నుంచి రాలేదు. ఈయన మెల్కిజెడెక్ నుంచి వచ్చి ఉన్నాడు. ఈయన ప్రీస్ట్హుడ్ శాశ్వతమైనది. ఆమేన్. ఈయనది అయిపోయింది, ఇంకా ఇయర్ సాక్రిఫైస్ అయిపోయింది. ఇప్పుడు కొత్త నిబంధనలో మనకు యేసు క్రీస్తు వారు మన యాజకుడై ఉన్నాడు. ఆమేన్. ఈయన ఏం చేశాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము జాగ్రత్తగా గమనించండి. యాజకుడు పురుషుడై ఉండాలా. అందుకే జీసస్ వాజ్ అ మ్యాన్. ఆమేన్. హీ డిడ్ నాట్ కమ్ లైక్ అన్ ఏంజల్. దేవదూతలాగా రాలేదు, ఆయన ఒక మానవుడిలాగా వచ్చారు. పాత నిబంధనలో ఎలాగైతే యాజకుడు ఒక మానవుడు, ఒక పురుషుడై ఉన్నానో, యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో పురుషుడై ఉన్నాడు. ఇప్పుడు కూడా పరలోకంలో యేసుక్రీస్తు వారు గ్లోరిఫైడ్ బాడీతోని పరలోకంలో దేవుని కుడి పాశాన కూర్చొని ఉన్నాడు. హీ ఈజ్ రిప్రజెంటింగ్ హ్యూమన్ రేస్. హల్లెలూయా. సో కొత్త నిబంధన యాజకుడు ఏం చేశారు? యు ఆర్ గాడ్, బీ దేర్. ఓకే, కొత్త నిబంధన యాజకుడు ఏం చేశారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. పాత నిబంధన యాజకత్వం లేదండి. హల్లెలూయా. వాళ్ళది ఎవ్రీ ఇయర్ ఉంటుండే. కొత్త నిబంధన యాజకుడు ఏం చేశారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. Can we have the scripture please? యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడిన చేత. జాగ్రత్తగా గమనించండి, పాత నిబంధనలో యాజకుడు గొర్రెలు ఎవ్రీ వన్స్ ఇన్ ఇయర్, సంవత్సరానికి ఒక్కసారి. కానీ పాప క్షమాపణ లేదు. మార్కెట్లో దొరికిన గొర్రె రక్తము చేత పాప క్షమాపణ లేదు. పాపాలు కప్పబడతాయి కానీ పాపాలు కడగబడలేదు.
కొత్త నిబంధనలో బైబిల్ ఏం రాయబడి ఉంది? ఈయన యాజకుడై ఉన్నాడు, యేసయ్య, హల్లెలూయా, మన ప్రధాన యాజకుడై ఉన్నాడు, ఆమేన్. ఈయన సాక్రిఫైస్ చేత, జాగ్రత్తగా గమనించండి, వన్స్ అండ్ ఫర్ ఆల్, సంబడి షౌట్ వన్స్ అండ్ ఫర్ ఆల్, ఒక్కసారికే మన పాపాలన్నీ కడగబడ్డాయి. అదే రాయబడింది, బై దట్ విల్ వీ హ్యావ్ బీన్ సాంక్టిఫైడ్, సే సాంక్టిఫైడ్, through the offering of the body of Jesus once for all. సో ఇప్పుడు ఎవ్రీ ఇయర్ యేసయ్య బలులు అర్పిస్తున్నాడా? పాత నిబంధనలో అర్పిస్తుండే, కొత్త నిబంధనలో నో, వన్స్ అండ్ ఫర్ ఆల్ సాక్రిఫైస్. సో బైబిల్లో ఇప్పుడు కూడా యేసయ్య ప్రధాన యాజకుడై ఉన్నాడా పరలోకంలో? ఎస్ ఆర్ నో? ఎస్. అయితే నా ప్రశ్న ఏంటంటే, యేసయ్య ఏం ఆఫరింగ్ ఇస్తున్నాడు దేవునికి? ఆయన శరీరం ఆయన ఇచ్చేశాడు. ఇప్పుడేం ఆఫరింగ్ ఇస్తున్నాడు పరలోకంలో యేసయ్య? ఏమిస్తున్నాడు యేసయ్య? ఓకే, లెట్స్ రీడ్ ఫ్యూ థింగ్స్. హీబ్రూస్ చాప్టర్ 10 verse 12. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు. బట్ దిస్ మ్యాన్, సంబడి షౌట్ దిస్ మ్యాన్, ఆ మ్యాన్ పేరు చెప్పండి గట్టిగా, జీసస్ ఈజ్ సీటెడ్ ఆన్ ద రైట్ సైడ్. ఓకే, అయితే యేసయ్య ఏం అర్పిస్తున్నాడు ఇప్పుడు? సాక్రిఫైస్. ఏం బలులు అర్పిస్తున్నాడు యేసయ్య ఇప్పుడు కొత్త నిబంధనలో? ఆయన శరీరాన్ని అర్పించేశాడు కదా. ఇప్పుడు ఇంకా యాజకుడై ఉన్నాడంటే ఏం అర్పిస్తున్నాడు యేసయ్య? హీబ్రూస్ 3:1, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. జాగ్రత్తగా గమనించండి, కన్ఫెషన్ అని వచ్చిన ప్రతిసారి ద హై ప్రీస్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వస్తుంది. లేకపోతే ద హై ప్రీస్ట్ అని వచ్చిన ప్రతిసారి, యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన ప్రతిసారి కన్ఫెషన్ అన్న మాట వస్తుంది, ఒప్పుకోలు. చూడండి, therefore holy brethren, partakers of the heavenly calling, consider the apostle and high priest, somebody shout high priest, of our confession. అందరు చెప్పండి కన్ఫెషన్ అని చెప్పండి, ఒప్పుకోవాలని చెప్పండి. కన్ఫెషన్ అంటే ఏంటి? ఓమోలోగియో. కన్ఫెషన్ అంటే దేవుడు మాట్లాడిన మాటలు నేను మాట్లాడాలా. ఆమేన్ చెప్దామా? అయితే జాగ్రత్తగా గమనించండి, పాత నిబంధనలో యాజకుడు ఏ గొర్రె అంటే ఆ గొర్రె అర్పించవచ్చా దేవునికి? లేదు. ఆ గొర్రెకి అనారోగ్యం ఉండొద్దు, పరిశుద్ధంగా ఉండాలా, ఏ స్కిన్ అలర్జీ ఉండొద్దు కదా. అయితే పాత నిబంధనలో ఆయన మంచి బలులు అర్పించాలా. కొత్త నిబంధనలో యేసయ్య ఏం అర్పిస్తున్నాడు బలులు? చెప్పాలా? మన మాటలు. మీరు మాట్లాడే ప్రతి మంచి మాట యేసయ్య తండ్రికి అర్పిస్తున్నాడు. హలో, అందే రాయబడి ఉంది, therefore holy brethren, partakers of the heavenly calling, consider the apostle and high priest of our confession అని చెప్పండి. అంటే జాగ్రత్తగా గమనించండి, పాత నిబంధనలో యాజకుడు ఎలాగైతే చెడ్డవి అర్పించదో దేవునికి, అలాగే యేసుక్రీస్తు వారు కూడా, జాగ్రత్తగా గమనించండి, మంచి బలులు దేవునికి అర్పించాలంటే మన మాటలు సరిగ్గా ఉండాలా. మన మాటలే ఇట్స్ అ సాక్రిఫైస్ టు ద హెవెన్లీ ఫాదర్. హలో, అందుకే కొందరు చచ్చిపోతున్నా, నేను పోతా, ఈ అనారోగ్యంతో చనిపోతా, రేపో మాపో మా ప్రభు యేసు, ఇలాంటి మాటలు ఏమంటే అపరిశుద్ధమైనవి. Those are impure words which Jesus cannot offer to the Father. హలో, బైబిల్ ఏం రాయబడి ఉంది? ఇజ్రాయెల్ దేశము, లెట్స్ టర్న్ our Bibles quickly. Psalm 78:41. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమైన ఆయనను విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను. Yes, again and again they tempted and limited the Holy One of Israel.
దేవుణ్ణి వాళ్ళు లిమిట్ చేశారు. ఎలాగా? వాళ్ళ నోటి మాట చేత. స్వస్థ వాళ్ళు అద్భుతం పొందినప్పుడు దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు, యెహోవా రాఫా అని పాడారు. కష్టాలు రాగానే ఏ దేవుడు, ఉట్టిగానన్నా దేవుని నమ్ముకున్నా కదా అని చెప్పారు. అయితే మనమేం చేస్తామంటే ఆ కథ భాగం చదివినప్పుడు నవ్వుతాం వాళ్ళ పైన. వీళ్ళు ఇంత అద్భుతాలు చూసి, దేవుని సన్నిధి చూసి, దేవుని స్వరం విని కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారని మనం నవ్వుతాము. కానీ వాళ్ళు మనం చూసి ఇన్ని అద్భుతాలు చేశాడు దేవుడు మీ జీవితంలో, మీ యేసయ్య రక్తము ద్వారా మీ పాపాలు కడగబడ్డాయి, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, మీరు కూడా మాలాగానే నెగటివ్ చాలా మాట్లాడుతున్నారని వాళ్ళు కూడా నవ్వుతుండొచ్చు. మంచిగా ఉన్నప్పుడు, అంత మంచిగా ఉన్నప్పుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కష్టాలు రాగానే దేవుడు ఎక్కడా? మా ఫ్రెండ్స్ అందరు యూకే వెళ్ళిపోయారు, నేను ఇక్కడే ఉన్నాను. అందుకే ఏం చెప్పాను, మనకు చాలామంది క్రైస్తవులకు ఎక్కడ స్వస్థత కావాలా? గట్టిగా చెప్పండి. కొందరు నాలుకకి బ్లాక్ బెల్ట్ ఉంది, టైకాండో దీనికి పోతారు. హార్ట్ ఇంకా, టంగ్ ఇంకా, హార్ట్. యువర్ కన్ఫెషన్ మేక్స్ జీసస్ ద హై ప్రీస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. What words are we speaking is very important. Somebody shout amen. అందరూ బ్లేమ్ చేస్తారు, చాలామంది బ్లేమ్ చేస్తారు. ఏం బ్లేమ్ చేస్తారంటే, మా పాస్టర్ వల్ల నా జీవితం ఎట్లయింది, మా బాస్ ద్వారా మా జీవితం ఇలాగైంది, మా అమ్మ నాన్నని బట్టి నా జీవితం ఇలాగైంది. నో, you are responsible for the words you speak in your life. Somebody shout amen. Hebrews 4:14. నంబర్ 1 ఏం చెప్పానండి? మన యాజకుడు ఎవరు? వినిపించట్లేదండి. ఏం అర్పిస్తున్నారు ఇప్పుడు యేసయ్య? మన వర్డ్స్. అపరిశుద్ధమైనవి, ఓకే, అన్హోలీ వర్డ్స్. జీసస్ కెనాట్ put it sacrifice as a sacrifice before the Father. చూద్దామండి. Seeing then that we have a great high priest. Somebody shout great high priest. A great high priest. prayer చెప్పండి గట్టిగా. 1 2 3. Jesus is the great high priest. Amen. Who has passed through the heavens. Jesus the Son of God. Let us hold fast our, చూశారా, కన్ఫెషన్, హై ప్రీస్ట్ ఎప్పుడు కనెక్టెడ్ అయి ఉంటుంది. Amen. Read. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. జాగ్రత్తగా గమనించండి. బికాస్ ఆఫ్ వాట్ జీసస్ డిడ్, యేసయ్య రక్తము ద్వారా ఇప్పుడు మనము దేవుని అతి పరిశుద్ధ స్థలంలోకి ధైర్యంగా వెళ్ళగలము. బికాస్ ఆఫ్ జీసస్. ఆమేన్. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ఇన్ ద న్యూ టెస్టమెంట్, every time you see high priest, we see confession is connected to it. Amen. ఏమన్నది? ప్రధాన యాజకుడు అన్నప్పుడల్లా ఒప్పుకోలు గురించి రాయబడి ఉంది. చాలా మంది ఏమంటారంటే, మేము కృపలో ఉన్నాం కదా పాస్టర్, వీఆర్ ఇన్ గ్రేస్, దేవుడికి ఏం కావాలో అది చేసుకుంటాడు. లేదు, మనం మాట్లాడిన మాటల ద్వారా మన జీవితంలో అద్భుతాలు అవుతాయి. మనం మాట్లాడిన మాట, అందుకే బైబిల్లో రాయబడి, నువ్వు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకి నువ్వు లెక్కప్ప చెప్పేది నువ్వే. బంగారం అంతా పోతుంది, బంగారం అంతా పోతుంది, బంగారం అంతా పోతుంది. పోయింది. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు పాస్టర్? కాదమ్మా, నువ్వు అర్పిస్తున్న మాటలు యేసయ్య తండ్రికి అర్పించలేకపోతున్నాడు. ఎందుకంటే నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నల్లగుంటా, నల్లగుంటా, పెళ్ళి కాదు, నల్లగుంటా, నల్లగుంటా, మాకు ఆస్తులు లేవు, పెళ్ళి కాదు, పెళ్ళి కాదు, నువ్వే మాట్లాడుతున్నావు. మళ్ళీ ఎన్ని ప్రేయర్ టీంలకు నువ్వు టెక్స్టులు పెడతావు. ఆ ప్రేయర్ టీం, ఈ ప్రేయర్ టీం, బాప్టిస్ట్ ప్రేయర్ టీం, పెంటెకోస్టల్ ప్రేయర్ టీము, అందరు లోకంలో ఉన్న ప్రేయర్, జీసస్ కాల్స్, అందరు పీటర్ కాల్స్, జీసస్ కాల్స్, అందరికీ టెక్స్టులు పెట్టేసి ప్రే ఫార్ మీ, ప్రే ఫార్ మీ, ప్రే ఫార్ మీ, ప్రే ఫార్ మీ. క్యాన్సర్ ఉంది, నా క్యాన్సర్, నా క్యాన్సర్. నీ క్యాన్సరే కాదు అది. నీ క్యాన్సర్ ఎప్పుడైంది అది? హల్లెలూయా. యేసు పడిన దెబ్బల చేత మన స్వస్థత. దట్ ఈస్ ద కన్ఫెషన్ యూ హ్యావ్ టు మేక్. జీసస్, చూడండి, యేసుక్రీస్తు వారు మన రోల్ మోడల్ అయి ఉండాలి. ఆయన, జీసస్ డింట్ వాంటెడ్ టు డై ఆన్ ద క్రాస్. యేసేమన్నారు? తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తము జరుగునుగాక.
That means we don't go by our feelings. Can somebody shout amen? ఫీలింగ్స్ ద్వారా వెళ్ళొద్దు మనం. ఫీలింగ్స్ ఆర్ బ్యాడ్. మన భావోద్రేకాలు, సాతాను కొన్నిసార్లు భావోద్రేకాలు వాడి ఆ రాంగ్ ఇమోషన్స్ విల్ బ్రింగ్ రాంగ్ వర్డ్స్. ఆ రాంగ్ వర్డ్స్ మాట్లాడినప్పుడు మన జీవితంలో రాంగ్ థింగ్స్ అవుతాయి. అందుకనే నోటిని నాలుకను భద్రము చేసుకోకపోతే శ్రమలు వస్తాయని బైబిల్లో రాయబడి ఉంది. నోటిని నాలుకను భద్రము చేసుకోండి. సామెతలు 21:23. యువర్ డెస్టినీ ఈస్ కనెక్టెడ్ టు యువర్ టంగ్. Write this down. Your destiny is connected to your tongue. Let's read Hebrews chapter 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చూద్దామండి. Let us hold fast the confession of our hope without wavering, for he who is promised is faithful. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. జాగ్రత్తగా గమనించండి. Write this down please. Your words on earth, please write this down. Your words on earth can limit the ministry of Jesus in heaven. Your words on earth can limit the ministry of Jesus in heaven, cause he still takes sacrifices of our lips to the Father. మీరు భూమి పైన మాట్లాడుతున్న మాటలు యేసుక్రీస్తు పరిచర్య పరలోకంలో లిమిట్ చేసే అంత శక్తి ఉంది. నేనేం చెప్పానండి పాత నిబంధనలో? జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధనలో యాజకుడు ఎప్పుడైతే సాక్రిఫైస్ ఇచ్చాడో ఆ సాక్రిఫైస్ పొందుకున్న పరమ తండ్రి దేవుడు తన బిడ్డల పైన ఆశీర్వాదం విడుదల చేశాడు. రైట్? ఇన్ ద సేమ్ వే మనం ఎప్పుడైతే మన కన్ఫెషన్ చేస్తామో, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, ఆ మాటలు యేసుక్రీస్తు వారు తీసుకొని తండ్రికి అర్పిస్తారు. తండ్రికి అర్పించినప్పుడు, తండ్రి స్వీకరించినప్పుడు తన బిడ్డల పైన ప్రతిసారి కవనెంటల్ బ్లెస్సింగ్ని విడుదల చేస్తాడు. ఆమేన్ చెప్దామా? జాగ్రత్తగా గమనించండి. యెరికో పట్టణం దగ్గర దేవుడు ఏమన్నారు వాళ్ళకి? ఇదిగోండి మీకు యెరికో పట్టణం ఇచ్చి ఉన్నాను, మీరేం చేయాలంటే ప్రతిరోజు ఒక్కసారి తిరిగి రావాలి. 7వ రోజు ఎన్నిసార్లు తిరగాల? 7 సార్లు తిరిగి ఏం చేయాలి? బిగ్గరిగా ఆర్భాటం అని ఉంది బైబిల్లో. సో 7వ రోజు 7వ సార్లు తిరిగిన తర్వాత వారు ఆర్భాటము చేశారు. ఆ ఆర్భాటమును తండ్రి స్వీకరించారు కాబట్టి తన బిడ్డల పైన ఆశీర్వాదం విడుదల చేశారు. ఆశీర్వాదాలు విడుదల చేసిన వెంటనే యెరికో పట్టణము కూలిపోయినది. ఆమేన్. సో మీరు మాట్లాడిన ప్రతిసారి యేసయ్య ఆ ఒక అర్పణను తీసుకొని తండ్రికి అర్పించిన ప్రతిసారి there is a blessing on your life. That's why your words are very important. ఈ రోజు నుంచి నేను పెంట కుప్పను, నేను పనికిరాను, ఇలాంటి మాటలు మానేయండి. నేను నీతిమంతుడను, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను, నేను ప్రతి విషయంలో పై స్థాయిలో ఉంటాను, అప్పిచ్చివాడిగా ఉంటాను. ఆమేన్ చెప్దామా? నేను బయటికి వెళ్ళినప్పుడు ఆస్వాదింపబడతాను, ఇంటికి వచ్చినప్పుడు ఆస్వాదింపబడతాను, నేను పట్టణంలో ఆస్వాదింపబడతాను, దేశంలో ఆస్వాదింపబడతాను. కమాన్, ఆమేన్ చెప్దామా? అలాంటి మాటలు మాట్లాడాలా. హీబ్రూస్ చాప్టర్ 13 verse 15. కాబట్టి ఆయన ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. ఎల్లప్పుడు అని చెప్దామా? ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించదము. జాగ్రత్తగా గమనించండి. సాక్రిఫైస్ అంటే ఏంటి? సాక్రిఫైస్ ఆఫ్ ప్రేజ్. అందరు చెప్పండి, సాక్రిఫైస్ ఆఫ్ ప్రేజ్ అని చెప్పండి. అంటే ఏంటి? నాకు దేవుణ్ణి స్తుతించాలని అనిపించకపోయినా దేవుణ్ణి స్తుతిస్తా. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. పాస్టర్ గారు ఈ పొద్దున నాకు ఎలాగో ఉంది, ఎలాగున్నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇట్స్ అ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. అనారోగ్యం ఉండొచ్చు, సిమ్టమ్స్ కనిపించవచ్చు, అయినా లేచి యెహోవా రాఫా నన్ను స్వస్థపరిచిన దేవుడవు నీవే తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. యు మే నాట్ సీ అ రిజల్ట్, yet continue to thank him.
హల్లెలూయా. అది సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. ఉద్యోగం వచ్చినప్పుడు ఎవరన్నా స్తుతిస్తారు. బయట లోకంలో ఉన్నవాడు కూడా థ్యాంక్ యూ గాడ్ అంటాడు. ఉద్యోగం లేకపోయినా, అనారోగ్యం ఉన్నా, యు ఆర్ సెలబ్రేటింగ్ అండ్ థ్యాంకింగ్ గాడ్. వాళ్ళకి ఎరికో పట్టణము అలాగే ఉన్నప్పుడు వాళ్ళు దే బిగాన్ టు థ్యాంక్ గాడ్. ఆ ఎరికో గోడలు అలాగే ఉన్నప్పుడు దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు దేవుని స్తుతించారో ఆ గోడలు కూలిపోయాయి. వెన్ యూ సెలబ్రేట్, బిఫోర్ ఎనీథింగ్ హ్యాపెన్స్, గాడ్ విల్ మేక్ ష్యూర్ సంథింగ్ గుడ్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. నాకు ఇంకా గుర్తు, 1999లో మా డాడీకి చెప్పకుండా నేను 98లో రక్షింపబడ్డాను. ఇయర్ 99, 26th of January రోజు వాటర్ బ్యాప్టిజం తీసుకున్నాను. 99లో ఫస్ట్ టైం మిషన్స్ ట్రిప్కి వెళ్ళాం. ఫస్ట్ టైం ఆ రోజు ఇలాంటి బ్లూ షర్ట్ వేసుకున్నాను, టీ షర్ట్ వేసుకున్నాను. ఓకే, 4 days మేము భద్రాచలము, ఒరిస్సా బార్డర్, భద్రాచలం అటు సైడ్ సువార్త ప్రకటించడానికి వెళ్ళాం. నాకు సువార్త ఏమీ తెలియదు, టెస్ట్ మనీ ఒకటే తెలుసు. ఎక్కడికి వెళ్ళామంటే అక్కడ 200 kilometers ఫ్రమ్ భద్రాచలం. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు తాండాలు, అక్కడ మా తెలుగు భాష రాదు, నాకు తెలుగు రాదు. అప్పుడు మన తెలుగు తుటపుట. ఆ తెలుగులో నేను సాక్ష్యము చెప్తే వాళ్ళు కోయ భాషలో ట్రాన్స్లేట్ చేస్తుండే అక్కడ. అంటే మనం ఒక దొరల్లాగా అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడితే ఆ దొరలాగా. 4 days అక్కడ ఉన్నాము. ఒక గుడిసెలో ఉన్నాము మేము. ఓకే, కింద పడుకుంటుండే సువార్త. అక్కడ 13 కుటుంబాలు నీటి బాప్టిజం తీసుకున్నారు. అక్కడ తీసుకొని 4వ రోజు మేము తిరిగి వస్తుండగా, ఇంకా భద్రాచలం నుంచి ఒక 100 kilometers దూరంలో ఉన్నాము. హైవే వస్తుండగా నేను పోలీస్ జీప్ ఉండే అప్పుడు చర్చ్లో వాళ్ళకి. సో పోలీస్ జీప్ లాంటి జీప్లో మేము సువార్త ప్రకటించడానికి వెళ్ళాం. వెనుక గిటార్ కేసు ఉంది. 7 ఉన్నామండి, 7 మంది ఉండే. సో నేను అందరికన్నా చిన్నవాడిని. డిన్నర్ అయిపోయింది, రాత్రి డిన్నర్ అయిన తర్వాత నేను ముందు కూర్చుంటా అంటే సరే కూర్చో అన్నారు. సో ఇక్కడ ఒక పాస్టర్ డ్రైవ్ చేస్తున్నారు, ఇక్కడ ఇంకో పాస్టర్ గారు ఉన్నారు, మధ్యలో నేనున్నాను. వెనకాల 4 ఇలా ఇద్దరు ఇలా కూర్చున్నారు. పైన పోలీస్ జీప్ ఎలాగుండే పాతకాలంలో పైన బట్ట ఉంటుంది, యు రిమెంబర్, అలాంటిది. వస్తుండగా 1999 ఆ ఇయర్ 4th day తినేసి ఇలా వస్తుండగా భద్రాచలం ఇంకొక 120 kilometers దూరం ఉన్నప్పుడు పాస్టర్ గారు నడిపిస్తున్నారు. సడన్గా స్టీప్ టర్న్ ఉండే. ఆ టర్న్లో ఆయన కనిపించకుండా బ్రేక్ కొట్టంగానే మా జీప్ ఇలా టర్న్ అయింది. 1, 2, 3 ఇలా తిరిగి మా జీప్ మళ్ళీ ఇలాగే కూర్చుంది. దేవుని స్తోత్రం, ఆమేన్. ఇక్కడున్న ఆయన డ్రైవర్ ఇటు పడిపోయాడు, ఇటు పడిపోయాడు. వెనుకున్న వాళ్ళ తలకు తగిలింది. ఓకే, ముక్కు పగిలిపోయింది, నాకు కట్ అయింది. I was blue shirt, my blue t-shirt was bleeding it was full with blood. చూస్తే కట్ అయ్యింది. ఒక ఆయన బిగ్గరగా ఏడుస్తున్నారు, మా 7 ఉన్నారు, అరుస్తున్నారు. ఏమైందో తెలియదు. యాక్సిడెంట్. ఆ టైంలో బస్సు మహారాష్ట్ర నుంచి ఎక్కడి నుంచో బస్సు వస్తే ఆపితే ఆగారు. ఎవరు బయటికి రాలేదు సహాయం చేయనికే. ఒక పాస్టర్ గారికి ఇక్కడ కట్ అయింది. బాడీ వాజ్ ఫ్రీజింగ్. ఆయన ఒక బ్లాంకెట్లో పట్టుకొని, అందరికీ దెబ్బలు, బ్లాంకెట్లో పెట్టి బస్సులో కూర్చోబెట్టాం. బస్సులో కూర్చున్న తర్వాత నేను ఆ రోజు ఆ టైంలో మా సంఘంలో పాడే ఒక పాట ఉండే. నేను బస్సులో కూర్చొని బ్లీడింగ్, బస్ వాజ్ సైలెంట్. నేను ఆ రోజు ఏ పాట పాడాను తెలుసా? ఇట్ was a very nice emotional song. It says that everything లాంటి పాటనే. breath I can praise him on the mount, I can praise him on the highest mountain, praise him in the lowest valley, everything that's in me, praise the Lord. I can praise him on the highest mountain, praise him in the lowest valley, everything that's in me, praise the Lord. ఎప్పుడు యాక్సిడెంట్ అయింది, ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు, బస్లో ఉన్నాము. భద్రాచలం నుంచి 120 kilometers దూరము, రక్తము కాడుతుంది. అక్కడ కూర్చొని ఎందుకు చేశావు ప్రభువా అని అనలేదు. దట్స్ అ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. somebody shout amen. డబ్బులు లేనప్పుడు డబ్బు ఎవరు ఇస్తారు? 988 కాదు. లేకపోయినా యెహోవా నా కాపరి, నాకు లేమి, I will celebrate, I will praise him. That is sacrifice of praise.
హౌ కెన్ యూ బి అ గుడ్ వర్షిప్ లీడర్ పాస్టర్? మంచిదే, బట్ ఎక్కడో లెర్న్ టు బీ లెర్న్ టు గివ్ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. బండి పంచర్ అవుతుంది, అయ్యో పంచర్ అయింది దేవా, ఎక్కడ? ఓ థ్యాంక్ యూ లార్డ్, ఐ సెలబ్రేట్. యోబు, దేవునికి తెలుసు యోబు యథార్థమంతుడని, బట్ జోబ్ హ్యాడ్ టు ప్రూవ్ టు సేటన్ దట్ హీ వాజ్ అ రైట్ పర్సన్. దేవునికి తెలుసు యు ఆర్ అ ప్రైజర్. మీ సమస్యలకు అపవాది కూడా తెలవాలా దట్ యు ఆర్ అ ప్రైజర్. స్మిత్ విగిల్స్వర్త్ ఆయన బుక్లో ఏం రాశాడంటే, దైవజనుడు, ఆయన పొద్దున బెడ్ నుంచి లేచి ఆయన కాలు కింద పడేలోపు ఫస్ట్ ఆయన దేవుని స్తుతిస్తాడంట. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ డే. పాస్టర్ గారు, నాకు ఈ మధ్య డిప్రెషన్ అనిపిస్తుంది పాస్టర్, డిప్రెషన్. డోంట్ గో బై యువర్ ఫీలింగ్స్. ఏమని రాయబడి ఉందండి? కంటిన్యూలీ అని చెప్పండి. అంటే ఫ్రైడే రోజేనా, సండే రోజేనా? కంటిన్యూలీ అని చెప్పండి. కంటిన్యూలీ. ఎలాగున్నా, డబ్బున్నా లేకున్నా, ఏడుపు వచ్చినా ఏడుపు రాకపోయినా, సంతోషం ఉన్నప్పుడు ప్రైజ్ ది లార్డ్, బాధలో కమాన్ గట్టిగా ప్రైజ్ ది లార్డ్. కొందరు స్తుతించేటప్పుడు ఇలాగ ఉంటుంది చర్చ్లో, మాకు ఫేవర్ చేస్తున్నట్టు. లెర్న్ టు గివ్ అ సాక్. నాకు స్తుతించాలని లేదు పాస్టర్, ఆయన అప్పుడే స్తుతించాలా దేవుణ్ణి. ఆమె చెప్దామా? దట్స్ ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. బిర్యానీ ఉన్నప్పుడు థ్యాంక్ యూ స్తోత్రం అంటారు, పెరిగినప్పుడు ఓ థ్యాంక్ యూ లార్డ్, ఐ థ్యాంక్ యూ లార్డ్, ఐ ప్రైజ్ యూ. లెర్న్ టు గివ్ సాక్రిఫిషియల్ ప్రైజ్. సో ఎప్పుడంటే అలాంటి త్యాగపూర్వకమైన స్తుతి అర్పిస్తామో, యేసయ్య అది తీసుకుపోయి తండ్రికి ఇస్తారు, తండ్రి స్వీకరించి మనని ఆస్వాదిస్తారు. దట్స్ వై యువర్ వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్. Can we read this in the Passion Translation? See what it says. So we no longer offer up a steady stream of blood sacrifice, but through Jesus we will offer up to God a steady stream of praise sacrifice. Somebody shout praise sacrifice. These are the lambs anta. Wow. మీరు అర్పించే గొర్రెలు ఏంటి తెలుసా దేవునికి? మీ స్తుతి యాగము, మీ నోటి నుంచి వచ్చే మాటలు. దీస్ ఆర్ ల్యాంబ్స్ వి ఆఫర్ ఫ్రమ్ అవర్ లిప్స్ దట్ సెలబ్రేట్ హిస్ నేమ్. సంబడీ సెలబ్రేట్. కమ్ ఆన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. లెట్ మీ సీ యువర్ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. షౌట్ హల్లెలూయా. లెట్ మీ హియర్ అ క్రేజీ హల్లెలూయా. 1 2 3. Learn to sacrifice of praise. Don't be very dignified in the presence of God. We wear suit, I know, but learn to dance. I sing because you are good, I dance. ఇదేందో సేఫ్. ఫస్ట్ ఏం ఆపుతుంది తెలుసా మన దేవుని స్తుతించనీకే? ప్రైడ్ ఈజ్ స్టాపింగ్ యూ. ప్రైడ్ కాదు పాస్టర్, పిరికితనము ప్రైడ్ ఆర్ బోత్ సేమ్ టూ సైడ్స్ ఆఫ్ వన్ కాయిన్. సెల్ఫ్ సెంటర్డ్నెస్. నన్ను చూసి ఎవరు ఏమనుకుంటారు, నేను గట్టిగా కేకలేస్తే నా ఇజ్జత్ పోతుంది. నో, రాంగ్. Sacrifice of praise. When I met with an accident, oh I thank you, hallelujah. అక్కడ ఉన్న వాళ్ళందరూ వీని వల్లనే అయినట్టుంది, అందుకే ఇలా చేస్తున్నారు. But I was praising God. When I didn't have money, I began to thank God. Lord, I thank you Jesus. Oh I thank. ఆ రోజులు ఇంకా గుర్తు. సఫిల్గూడ నుంచి బేగంపేట్ వరకు నడుచుకుంటూ వెళ్ళిన రోజులు గుర్తున్నాయి నాకు. నో మనీ. నేను ఎవ్వరిని డబ్బు అడగాలి. ప్రభువా నువ్వు ఎవరైనా వస్తే లిఫ్ట్ ఇస్తే వెళ్తా, డబ్బు మాత్రం అడగాను. ప్రభు నువ్వు ఇస్తే డబ్బు, నేను రోడ్ మీద వెళ్తే డబ్బు కనిపిస్తే తీసుకొని బస్ ఎక్కి వెళ్తా, లేకపోతే నడుచుకుంటూ వెళ్తాను. బట్ ఐ విల్ సెలబ్రేట్. దిస్ ఇస్ మై లాస్ట్ టైమ్ ఐ విల్ వాక్ లైక్ దిస్ లార్డ్. ఓ స్తుతిస్తూ వెళ్తున్నాను, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. సడన్గా అపవాది మాట్లాడి, నిజంగా దేవుడు నిజంగా ఉంటే నువ్వు ఎందుకు నడుస్తున్నావు? వై ఆర్ యూ వాకింగ్ ఇఫ్ గాడ్ ఈజ్ రియల్లీ విత్ యూ? సో మనం ఏం చెప్పాలా? గాడ్ ఈజ్ రియల్లీ విత్ మీ, దట్స్ వై ఐమ్ వాకింగ్ లైక్ దిస్ అండ్ ప్రైజింగ్ గాడ్. ఈ గల్లీలో ఎవరు దేవుని స్తుతించలేదేమో ఈ వీధిలో, అందుకే నేను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యు, ఐ నెవర్ వాక్డ్ ఆఫ్టర్ దట్. ఓన్లీ ఆన్ ట్రెడ్మిల్ ఐ వాక్డ్. లెర్న్ టు గివ్ అ సాక్రిఫిషియల్ ప్రైజ్ టు గాడ్. క్యాన్ సంబడీ షౌట్ హల్లెలూయా? అది మన ల్యాంబ్స్ టు గాడ్. మన అర్పణలు అవే దేవునికి. లెర్న్ టు సెలబ్రేట్. సంబడీ షౌట్ సెలబ్రేట్. నీ సెలబ్రేషనే లేదు. మరొకసారి సెలబ్రేట్. Pastor, I go by feelings. I don't feel like reading Bible. Who is asking you to go by feelings?
నాకు చదవాలనిపించట్లేదు, అప్పుడే బైబిల్ చదువు. డోంట్ గో బై ఫీలింగ్స్, రీడ్ ద బైబిల్. నా భావోద్రేకాలు మోసపరుస్తాయి. గివింగ్ కూడా ఇమోషనల్గా ఉండొద్దు, గివింగ్ కూడా వర్డ్ బేస్డే ఉండాలి. ప్రేయర్, నాకు అనిపిస్తలే పాస్, చర్చికి రావాలనిపిస్తలేదు. దేవుడు అంటాడా చర్చికి రావాలనిపిస్తలేదా, కరెక్టే బిడ్డ ఇంట్లో కూర్చోమంటాడా? నో. కొన్నిసార్లు చెప్తాడు, అది ఏ దేవుడో తెలియదు కానీ ఈ దేవుడు అయితే చెప్పాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, డు నాట్ ఫర్సేక్ ద అసెంబ్లింగ్ ఆఫ్ సెయింట్స్. కమాన్, ఎవరు మాట్లాడతాడు తెలుసా? అపవాది మాట్లాడతాడు. హీ విల్ గివ్ యూ రాంగ్ ఇమోషన్స్, రాంగ్ ఫీలింగ్స్. ఎలా మాట్లాడతాడు తెలుసా? హీ విల్ నాట్ స్పీక్ లైక్ ద థర్డ్ పార్టీ, హీ విల్ స్పీక్ లైక్ ద సెకండ్ పార్టీ. ఫర్ ఎలా నోబడీ లవ్స్ యూ అనరు సాతాన్ వచ్చి, నోబడీ లవ్స్ మీ. అవును, నన్ను ఎవ్వరు ప్రేమించరు. ఒకమంత చర్చ్కి వస్తా, నేను ఎవరితో మాట్లాడాను, వచ్చి చర్చ్కి వస్తా, నీకు సమోసాలు కూడా ఎవ్వరు ఇవ్వట్లేదు. అవును, కరెక్ట్, ఆమేన్, అవును అవును, నేను ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఎస్ ఎస్ ఎస్, ఈ సంఘము నీది కాదు. ఎస్ ఎస్ ఎస్. హీ గివ్స్ యూ రాంగ్ ఫీలింగ్స్, సో యూ బిలీవ్ రాంగ్ అండ్ యూ స్పీక్ రాంగ్ అండ్ యూ క్రియేట్ రాంగ్ అండ్ యూ బ్లేమ్ గాడ్. నోటి నుంచి వచ్చే మాటలు మంచిగా ఉండాలా. నేను అబ్రహాం సంతానము, అబ్రహాం ఆశీర్వాదాలు నావే. Those kind of things you should speak. సస్తే ఇలానే సస్తా, అప్పుల్లోనే చచ్చిపోతా, ఆమేన్ అంటాడు అపవాది. యు ఆర్ లిమిటింగ్ గాడ్. సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. సో చాలామంది ఎలా తెలుసా, సంఘంలో వాళ్ళు నవ్వరు. ఐ వాస్ టెల్లింగ్ దట్ ఇన్ ద సెల్ గ్రూప్. ఎండార్ఫిన్స్ అని ఉంటాయి మన లోపల. ఎండార్ఫిన్స్ ఆర్ హ్యాపీ హార్మోన్స్. అందరూ హ్యాపీ హార్మోన్స్ అని చెప్పండి. చర్చ్లో కొందరు ఏం తెలుసా, రివైవల్ అంటే ఏంటి? కాలేజ్లో రివైవల్ వచ్చింది. రివైవల్ అంటే ఏంటి? మనకు అందరు ఏడిస్తే రివైవల్, నవ్వుతే అల్లరితో కూడిన, ఇదేంటి నవ్వుతే పాపమా? నో. ఎండార్ఫిన్స్ అంటే ఏంటి తెలుసా? దర్ ఆర్ హ్యాపీ హార్మోన్స్. చాలా మందిలో ఎండార్ఫిన్స్ లాక్ అయి ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు నవ్వరు, వేసుకుంటారు. అయితే సైంటిస్ట్ ఏం డిస్కవర్ చేశారంటే, వినండి, సైంటిస్ట్ ఏం చెప్పారంటే, మైండ్కి ఫేక్గా నవ్వడము నిజంగా నమ్మేదానికి డిఫరెన్స్ తెలియదంట. ఉట్టిగా బ్రదర్ ఎలా ఉన్నారు మీరు, ఉట్టిగా నవ్వినా మైండ్ ఏమనుకుంటే నిజంగా నవ్వుతున్నాడు అనుకుంటుంది. నిజంగా నవ్వినా నిజం తప్పుగా, అంటే ఫేక్ నవ్వినా నిజం నవ్వినా ఇట్ డస్ నాట్ అండర్స్టాండ్. అయితే మనము ఇప్పుడు రోడ్ల మీద ఆంటీ అంకుల్ గార్డెన్లో అలా నవ్వడం గురించి మాట్లాడట్లేదు. నౌ లిసన్ టు మీ, వీ డోంట్ డూ ఫేక్ లాఫ్, వీ డూ ఫెయిత్ లాఫ్. సంబడి షాట్ ఆమేన్. వీ డోంట్ డూ ఫేక్ లాఫ్. అపవాది ఓడిపోయిన అపవాది అనాలా? నిజంగా ఓడిపోయిన పరిస్థితులు చూసి పోయిన వేస్ట్, అనారోగ్యం చూసి సేటన్ యు లాస్ట్, ఇలా మాట్లాడాలా? సాతాన్. చాలామంది కళలో ఏం కనిపిస్తాయి? ఇంకేం దూతలే కనిపించాలి. కానీ ప్రతి దైవజనునికి దేవుడు ఒక దూత ఇచ్చిన్నాడు. అందరికి ఏం కనిపిస్తుంది? చీకటి లేకపోతే మీ పక్కనున్న దేవదూత ఎప్పుడు చూసినా ఏదైతే లేదో అదే చూస్తుంది. నేను ఉన్నానని చూడదు అనుకుంటుంది. వీ డోంట్ డూ ఫేక్ లాఫ్, వీ డూ. బస్సులో వెళ్తున్నారు ఈరోజు, థ్యాంక్ యూ లార్డ్, ఒకరోజు నా కార్లో చర్చకు వస్తా ప్రభువా, అండ్ బస్సులో కూర్చొని యూఆర్ నాట్ కంప్లైనింగ్, ఓ ఐ థ్యాంక్ యూ లార్డ్, మై డే ఇస్ కమింగ్. somebody shout amen. faith laugh, no fake laugh. ఈరోజు ఎలా అయిపోయింది తెలుసా? ఈవెన్ 12-year-old 13-year-old అంటారు ఐఎమ్ డిప్రెస్డ్ అంటాడు. వానికి డిప్రెషన్ ఇచ్చేసింది సాతాన్. ఎందుకు డిప్రెషన్? కార్టూన్ నెట్వర్క్ వస్తలే ఇంట్లో ఫోన్ లేదు, డిప్రెషన్ అంటారు. నో డిప్రెషన్ ఇన్ అవర్ లైఫ్. సంబడి షౌట్ ఆమేన్. హల్లెలూయా. మనం ఎప్పుడు ఏం చూస్తాం? అడల్టరీ పాపము, మర్డర్ పాపం. డెఫినెట్లీ ఇవన్నీ పాపాలే. కానీ నోటి నుంచి వచ్చే మాటలు తప్పని ఎందుకు అనుకోరు? నోటి నుంచి తప్పు మాటలు మాట్లాడతారు.
కొందరైతే ఆఫీస్ బాస్ గురించి చెడ్డగా మాట్లాడతారు. ఏం బాస్, ఏంది ఆఫీస్, గలీజ్ వేస్ట్ ఆఫీస్. ఇఫ్ నచ్చకపోతే మానేయండి. నెవర్ ఫైట్ ద హ్యాండ్స్ దట్ ఆర్ ప్రొవైడింగ్ యూ. ప్లీజ్ రిమెంబర్, ఎక్కడ చర్చే కావచ్చు, ఫ్యామిలీయే కావచ్చు, ఆఫీసే కావచ్చు, ఎవరైతే మీకు పోషిస్తున్నారో వాళ్ళతో ఫైట్ చేయకండి. నెవర్. వై? Psalm 39, 39వ కీర్తన. Somebody shout, Jesus is my high priest. Come on, గట్టిగా, Jesus is my high priest. ఏం చేస్తున్నాడండి ప్రధాన యాజకుడు? మన మాటలు తీసుకెళ్తున్నాడు. ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం? థింక్ అబౌట్ ఇట్. సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. దట్స్ వై పాస్టర్, వై డూ యూ జంప్, వై డూ యూ సెలబ్రేట్? ఐ నో ఫ్రమ్ వేర్ ఐ కేమ్. నాకు ఎక్కడ దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడో నాకు తెలుసు. సో సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. Psalm 39 verse 1. నా నాలుకతో పాపము చేయకుండునట్లు. చూసారా? నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. చూడండి, ఐ సెడ్, సంబడి సే ఐ సెడ్. దావీదు ఏమంటున్నాడు? ఆయన మాట్లాడుతున్నాడు, నేను అనుకున్నా అంటలేడు. దట్ మీన్స్ వెన్ యూ టాక్, యువర్ బాడీ విల్ కమ్ అండర్ యువర్ కంట్రోల్. ఐ సెడ్ ఐ విల్ గార్డ్ మై వేస్. ఒక మాట చెప్తాను చూడండి. ఎవరైనా మనకు గార్డింగ్ అంటే కేర్ఫుల్గా, వీ నో టు గార్డ్ థింగ్స్. ఇల్లు ఎవరైనా డోర్ ఓపెన్ చేసుకొని పడుకుంటారా? రాత్రి బంద్ చేస్తాం. బంద్ చేసి సడన్గా బంద్ చేశానా లేదా అని మళ్ళీ వచ్చి మళ్ళీ చెక్ చేసిపోతారు. అలా ఎంతమంది చేస్తారు? నేనైతే చేస్తా. క్లక్ క్లక్ అని 2 సార్లు పడాలా. ఒకసారి పడిందంటే లాక్ వేసారా లేదా, 2 సార్లు. కార్ లాక్ పడకపోతే టిక్ టిక్, అరే 2 లైట్ రాలే. ఎస్ అంటే ఏదైతే ఇటర్నల్ కాదో దాన్ని ఎలా కాపాడుకోవాలో, దాన్ని ఎలా గార్డ్ చేయాలో మనము బాగా చూసుకుంటున్నాం. కానీ మన హృదయము, మన నాలుకను గార్డ్ చేసుకోవట్లేదు. ఇట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం రాయబడింది చూడండి, ఐ విల్ రిస్ట్రెయిన్ మై మౌత్. కొందరు ఆఫీస్లో ఎలా తెలుసా బ్రదర్, ఆఫీస్లో 2 ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుతుంటారు. సడన్గా ఒక ఆయన వస్తాడు, వచ్చిండు. డోంట్ డూ దట్ ఆల్సో. బైబిల్లో రాయబడి ఉంది. మనమేమనుకుంటాం, అది జోక్ అనుకుంటాం. మనమేమనుకుంటామంటే ఒకరిని కింద తొక్కి మనం పైకి వస్తామనుకుంటాము. లేదు, మన స్థాయి కూడా అలాగే ఉండిపోతుంది. నేను చర్చ్కి వెళ్ళినప్పుడు, అంటే వెన్ ఐ వాజ్ అ యూత్, వెన్ ఐ యూస్ టు గో టు చర్చ్, ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ ఎప్పుడేం తెలుసా, వెనకాల కూర్చొని వాక్యం వినకుండా పాస్టర్ వాక్యం బోధిస్తూనే కామెంట్లు చేస్తూ కూర్చునేవారు. ఈ రోజు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు మార్పే లేదు, వాళ్ళ లోపల మార్పే లేదు. ఏం రాయబడి ఉంది? ఐ విల్ గార్డ్ మై వేస్ లెస్ట్ ఐ సిన్ విత్ మై టంగ్. ఎవరైనా వచ్చారనుకోండి, గాసిప్ స్టార్ట్ అయిపోతుంది. అజయ్ చూసినావా, వైట్ వేసుకున్నా, ఓ టిమ్మి చూసినావా, పెద్ద ఏబ్రాహిం చూసినా వైట్ వేసుకొచ్చు. అప్పుడు దాకా సడన్గా రాగానే ఇట్లా రాగానే సడన్గా, ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? మీకు చెప్తున్నారు బ్యాడ్, బట్ యు ఆర్ స్టిల్ డూయింగ్ ఇట్. దావీదు ఏమంటాడు? ఐ విల్ రిఫ్రెయిన్ మై మౌత్ విత్ మసలు. మాట్లాడు, వాళ్ళు మాట్లాడుతుంటే ఇప్పుడే వస్తాను, అలా వాష్రూమ్ అని వెళ్ళిపోవాలి అక్కడ నుంచి. హలో, బికాజ్ ఇఫ్ యు ఆర్ విత్ అ గాసిపర్, యు విల్ బికమ్ అ గాసిపర్. If you are with the person who is talking bad about others, you will also become like that. Somebody shout amen. Amen. Kenneth E. Hagin, ఆయన ఏం చెప్పారంటే, ఒకసారి పాస్టర్ల మధ్యలో కూర్చొని ఉన్నప్పుడు ఆ పాస్టర్లు వేరే పాస్టర్ గురించి మాట్లాడుతున్నారు. ఈయన లేచి ఏమంటాడు తెలుసా? ప్లీజ్, ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్, బట్ ఐఎమ్ నాట్ అ ఫ్రెండ్ ఇన్ దిస్. దైవజనుల గురించి చెడు మాట్లాడద్దు, నేను తొందరగా చనిపోవాలనుకోవట్లేదని వెళ్ళిపోతాడు. ఎందుకు? ఎప్పుడైతే వెన్ వి ఆనర్ అవర్ పేరెంట్స్, వెన్ వి ఆనర్, దెర్ ఇస్ మన దీర్ఘాయుష్యం ఉంటుంది మన లైఫ్లో. డిస్ఆనర్ విల్ టేక్ అవే ద స్పాన్ ఆఫ్ యువర్ లైఫ్. హలో, ఎవరో చర్చల గురించి మాట్లాడతారు, పాస్టర్ల గురించి మాట్లాడతారు. ప్లీజ్, ఇప్పుడే వస్తాను, వెళ్ళిపోవాలి. కానీ బాత్రూమ్ 10 నిమిషాలు ఉండి రండి. కెన్ సంబడి షౌట్ ఆమేన్?
డేవిడ్ వీ డోంట్ థింక్ నాలుకతో కాదు, కళ్ళతో ఏమన్నా చేస్తే, చేతులతో, కానీ నాలుకతో తప్పు చేస్తున్నారు. సో వాళ్ళ ముందు వెళ్ళినప్పుడు పెట్టుకోవాలి. సంబడి షౌట్ ఆమేన్. హూ ఈజ్ అ పర్ఫెక్ట్ పర్సన్ బైబిల్ ప్రకారం? జేమ్స్, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. సో మీ ఆఫీస్లో అలాంటి వాళ్ళు ఉన్నారనుకో, నెగటివ్ మాట్లాడుతుంటారు, ఏం ఆఫీసు, ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి. డోంట్ స్పెండ్ టైం విత్ దెమ్. జేమ్స్ 3:2 ఫర్ వి ఆల్ స్టంబుల్ ఇన్ మెనీ థింగ్స్. మనం అందరము అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. అనేక విషయం పడిపోవచ్చు మనము. కానీ ఎవడైనను మాటయందు తప్పని ఎడల, మాటయందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేని వాడై. చూసారా, యువర్ వర్డ్స్. ఇఫ్ ఎనీవన్ డస్ నాట్ స్టంబుల్ ఇన్ వర్డ్, హి ఈజ్ అ రేమండ్స్ కాదు, పర్ఫెక్ట్ మ్యాన్. ఎనీబడి హూ కెన్ మాట తప్పడో. ఆమేన్. మంచి మాటలు రావాలి నోటి నుంచి. దట్ ఈస్ ఇంపార్టెంట్. నోరు విప్పంగానే, పొద్దున్న లేవంగానే ఏమంటే దరిద్రుడు, దరిద్రంది, ఏమో దరిద్రమైన జీవితం నాది, దరిద్రమైన జీవితం నాది కాదు. కొందరు చెప్పుకుంటారు అలాగే అవుతుంది వాళ్ళ లైఫ్లో. మా అన్న చనిపోతేనే నాకు ఆస్తి వస్తుంది, మా అన్న మీ అన్నను ఎందుకు ఏసయ్య చేసుకున్నావు? మీ అత్తమ్మని ఎందుకు ఏసయ్య చేసుకున్నావు? వాళ్ళు కాదు మీ సమృద్ధి, యేసయ్య మీ సమృద్ధి. ఒకళ్ళు కింద పడి, వాళ్ళ కింద పడిన దాంతో నువ్వు పైకి వస్తావు అనుకుంటే తప్పు. యు క్యాన్, దట్స్ రాంగ్ మెంటాలిటీ యూ హ్యావ్. Somebody shout amen. If you are in a company of mockers and joking about somebody, you will always remain there in life. Always. కొందరు ఏమంటారు, బ్రదర్ మా అత్తమ్మ నాలుక మంచిది కాదు, కానీ హృదయం చాలా కరెక్టా రాంగా? రాంగ్. అవుట్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ యువర్ మంచిది. మా అన్న మంచోడు, నోరే, కానీ హృదయం చాలా కరెక్టా రాంగా? అవుట్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీక్. నువ్వు ప్రాబ్లం మాట్లాడుతున్నావు అంటే ఏం ధ్యానం చేస్తున్నావు? ప్రాబ్లం. బట్ ఇఫ్ యు ఆర్ ప్రామిస్ ఓరియంటెడ్, యూ విల్ స్పీక్ ప్రామిస్. ఐ నో ఐ యామ్ బ్లెస్డ్. అప్పిచ్చివాడిగా ఉంటాను. వేర్ ఎవర్ ఐ యామ్ బ్లెస్డ్. వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఈస్ బ్లెస్డ్. ఇవాళ గురువారం మంచిది కాదు, ఏమవుతుందో ఈరోజు. పిల్లి దాటింది, ఏదో అవుతుంది. నువ్వు చెప్తున్నావు కాబట్టి అవుతుంది. నువ్వు ట్రైన్ ఎక్కగానే హచ్చి అంటాడు, దిగుతావా రన్నింగ్లో? నో, వీ హ్యావ్ దోస్ మెంటాలిటీస్. Somebody shout hallelujah. Learn to honor. Many people's life is cursed because their tongue is cursed. వాళ్ళ జీవితంలో ఎందుకు శాపం ఉందంటే వాళ్ళ నాలుక శపించబడింది. ఎప్పుడు నోరు విప్పితే శపిస్తారు. స్పీక్ గుడ్ వర్డ్స్. నేను బ్రతుకుతానా నీ పెళ్ళి వరకు నేను బ్రతుకుతానా అంటే, మమ్మీ నువ్వేం చెప్తే అది. నేనేం కాదు, అంతా దేవుని రాంగ్. మన యాజకుడు వెయిట్ చేస్తున్నాడు ఎటువంటి మాటలు ఇస్తామా అని. దేవుని బిడ్డలు ఏం చేశారంటే చూడండి, ఆల్వేస్ బీ ప్రామిస్ ఓరియంటెడ్, నాట్ ప్రాబ్లమ్ ఓరియంటెడ్. సంబడి షాట్ ఆమేన్. సేటన్ చేసిన తప్పేంటి? హెవెన్లో అడల్టరీ చేసిండా? హోమోసెక్షువాలిటీ ఉండేనా ఆయన హెవెన్లో? లేదు. హీ సెడ్ ఇన్ హిస్ హార్ట్, సెడ్ ఇన్ హిస్ హార్ట్, ఐ వాంట్ టు బీ లైక్ గాడ్. సీ, ద ఫస్ట్ సిన్ వాజ్ ఇన్ యువర్ హార్ట్. దేవుడు ఎక్స్టర్నల్ మాటలే కావు, ఇంటర్నల్ మాటలు కూడా చూస్తాడు దేవుడు. లోపట సంపు ట్యాంక్ నీట్గా ఉంటే బయటకు వచ్చే వాటర్ కూడా నీట్గా ఉంటుంది. లెట్స్ గో టు డానియల్ చాప్టర్ 10. మనమందరం ఏమనుకున్నామండి? డానియల్ 21 డే ఫాస్టింగ్ గురించి విన్నారు? ఎంతమంది విన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. ఓకే, మనం ఏమనుకున్నాము? డానియల్ ఫాస్టింగ్ చేసినందుకు దేవదూత వచ్చింది అనుకుంటాము కదా, కానీ కాదు. ఎందుకు వచ్చిందో దేవదూత చూద్దాం. సో మీ జీవితంలో కూడా మీ దేవదూత మీ మాట వినాలంటే ఇవి చేయాలా? డానియల్ చాప్టర్ 10 verse 10.
to 12 quickly. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను పిలువబట్టి దానియేలు దేవదూత దానియేలుతో మాట్లాడుతా verse 11. నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమని. దేవదూత ఏమంటున్నాడు? నేను నీకు చెప్పబోయే మాటలు తెలుసుకో అంటున్నారు. అతడి ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడితిని. అప్పుడు అతడు వణుకుతూ నిలబడ్డాడు. దానియేలు verse 12. దానియేలు భయపడకుము నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటను బట్టి నేను వచ్చి తిని. నీ మాటను బట్టి చెప్పండి. నీ మాటను బట్టి వచ్చి ఉన్నాను అన్నాడా? నీ ప్రార్థనను బట్టి అన్నాడా? నీ మాటలను బట్టి. ఏ మాటలు మాట్లాడుతున్నావు? 21 డే ఫాస్టింగ్ ప్రేయర్, 21 డే ఫాస్టింగ్ ప్రేయర్. ఫాస్టింగ్ లో అంతా నేను వేస్ట్, నేను పనికిరాను, నేను ఇంతే అంతే. ప్రార్థన చేసినందుకు దేవదూత రాలేదు, కానీ మాట. ఏం మాటలు మాట్లాడుతున్నావు? యువర్ వర్డ్స్ ఆర్ పవర్ఫుల్. ఈ రోజు మొదలుకొని సంఘంలో ఎవరు కూడా నాకు చాలా కష్టాలు గుండా పోతున్నా, ఏం చాలా కష్టాలు గుండా పోతే సెలబ్రేట్, థ్యాంక్ గాడ్. కేక్ తెచ్చుకొని, చిన్న కేక్ తెచ్చి ఇంట్లో సెలబ్రేట్. ఎందుకు? థ్యాంక్స్ గివింగ్. దేనికంటే దేవుడు మా జీవితంలో అద్భుతం చేశాడని నమ్ముతూ మేము సెలబ్రేట్ చేస్తున్నాం. డోంట్ ప్రైజ్ గాడ్ బికాజ్ యూ విల్ సీ సంథింగ్, బికాజ్ యూ సా సంథింగ్. Because you praised God, you will anyhow see the last miracle in your life, or you will see miracle in your life. End result ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదం చూస్తావు. ఎందుకు? When you praise God, Jesus receives it, gives it to the Father receives it, and He gives you a blessing. Praise is not the response of our feelings. Faith is the response of our faith. One thing and we'll close. Numbers chapter 13. సంఖ్యాకాండం 13వ అధ్యాయం. బైబిల్ ఏం రాబడిందంటే, దేవుడు అంటారు, నేను మీకు వాగ్దానపు దేశము ఇచ్చి ఉన్నాను, మీరు వెళ్ళండి, ఓకే అన్నప్పుడు మోషే ఏం చేస్తాడంటే 12 స్పైస్ వేగుల వారులను చూస్ చేసుకోమంటారు. 12 ట్రైబ్స్ నుంచి ఒక్కొక్కరు ఒక్క ట్రైబ్ని చూస్ చేసుకొని 40 days 40 nights వాళ్ళు స్పై చేస్తారు ప్రామిస్ ల్యాండ్. చేసి అక్కడ అన్ని గ్రేప్స్ తీసుకొస్తారు. ఎంత పెద్ద గ్రేప్స్ అంటే ఇలా పట్టుకొని పల్లకి అంటారా, అలా పట్టుకొని రావాల్సి వచ్చింది. అంత దేవుడు అద్భుతం చేశాడు. ఆ దేవుడు అన్ని చూపించాడు దేవుడు. వాళ్ళు వచ్చి ఏం రిపోర్ట్ చేస్తారో చూద్దామండి. 13వ అధ్యాయము 31 నుంచి 33 వరకు చూసుకుందాం. సంఖ్యాకాండం 13 31 నుంచి 33. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీద. వాళ్ళు ప్రామిస్ చూసారా, ప్రాబ్లం చూసారా? ప్రాబ్లమే. దే ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ ద ప్రాబ్లం. ప్రామిస్ ఏంటి? దేవుడు మనకి ప్లేస్ ఆల్రెడీ ఇచ్చేశారు అని చెప్పాలా. కానీ ప్రాబ్లం, అయ్యో వాళ్ళు మనకన్నా బలశూరులు, మనము వారి మీదకి పోజాలమనిరి. పోజారము. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారం ఇచ్చారు. చెడ్డ సమాచారం ఏంటి? వాళ్ళకి కనిపించింది చెప్పారు, అది చెడ్డ సమాచారము. దేవుడు వాగ్దానం చేసి చెప్పింది గుడ్ రిపోర్ట్. సో మనం గుడ్ రిపోర్ట్ చెప్పాలా, కానీ బ్యాడ్ రిపోర్ట్ చెప్పదు. ఆమేన్. సో వాళ్ళ ఫోకస్ అంతా ప్రాబ్లం మీద ఉండే, ప్రామిస్ మీద లేకుండే. సో ఏం చేశారు చూద్దాం. మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ సెఫీయులు సంబంధులైన అనాకు వంశపు సెఫీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. మిడతల వలె ఉంటిమి అంటున్నారు. 10 మంది వేగుల వారు వచ్చి చెడ్డ సమాచారం ఇచ్చారు. అక్కడ అన్ని కరెక్టే, అన్నీ ఉన్నాయి, కానీ ఆజానుభావులు ఉన్నారు. మనము వెళ్ళలేము, మనం మిడతల వలె ఉన్నాము. వాళ్ళ ఫోకస్ అంతా ఏంటి? ప్రాబ్లం. ప్రామిసే లేదు. ఈ ఇయర్ ప్రామిస్ ఏంటి? అన్యూజువల్, ఇన్స్టెంట్, సడన్లీ దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయునుగాక, ఆ ప్రమోషన్ రావునుగాక. అందరికీ ఇయర్లో 1 ప్రమోషన్ ఉంటే మీకు 3 ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ రావునుగాక. దట్స్ హౌ యూ షుడ్ స్పీక్. ఇది పోస్టర్ కాదు, అది ఇట్స్ ప్రామిస్. అయితే వీళ్ళు వచ్చి చెప్పంగానే 30 లక్షల మంది ఏడవడం స్టార్ట్ చేస్తారు. ఇంకా
చచ్చిపోయినట్టే. ఇంకా 10 మంది వచ్చి రిపోర్ట్ ఇస్తే 30 లక్షల మంది ఏడవడం స్టార్ట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ వర్స్. అప్పుడు ఆ సర్వ సమాజము 14వ అధ్యాయం మొదటి వచనము ఎలుగెత్తి కేకలు వేశారు. కేకలు వేశారు. ఇంకా చచ్చిపోతున్నా ఇట్లా తెలుసు కదా, ఇంకా కేకలు వేస్తున్నారు. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఎట్లా ఏడుస్తా, మట్టి తీసి ఇట్లా పడేస్తే ఏడుస్తున్నారు. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సనుగుతున్నారు. మోషే అహరోనుల పైన ఎందుకు తెచ్చారు వేరు చెప్పండి పాస్టర్ గారు, ఎందుకు? ఇఫ్ ఓన్లీ వి డైడ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్, అక్కడ సమాధులు లేవా? అక్కడ చెప్పండి బ్రదర్, లేదా అక్కడ ఆంధ్రాల సమాధులు ఎందుకు తెచ్చింది దేవుడు ఇక్కడ? లేదా భువనగిరిలో లేవా? కంప్లైనింగ్, గ్రమ్లింగ్. చూడండి ఏమంటున్నారు. ఇఫ్ ఓన్లీ వి హాడ్ డైడ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్, or if only we had died in this. చదవండి బ్రదర్. అది ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు. 3వ వచనమా, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాను. ప్రాబ్లం చూస్తున్నారా, ప్రామిస్ చూస్తున్నారా? ప్రాబ్లమే. దేవుడు ఏమన్నా చూద్దామండి. 26వ వచనం దేవుడు ఏమంటున్నా చూద్దాం. ప్రాబ్లము ఏంటి? కనిపించింది మాట్లాడడం ఏంటది? బ్యాడ్ రిపోర్ట్ అని చెప్పండి. బ్యాడ్ రిపోర్ట్. ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇస్ ద గుడ్ రిపోర్ట్. సింపుల్. కనిపిస్తుంది అంతా, అందరు ఉద్యోగాలు పోతున్నాయి, అందరు పోతున్నాయి. అది గుడ్ రిపోర్టా బ్యాడ్ రిపోర్టా? బైబిల్ ఏమన్నా నువ్వు తలగా ఉంటావు, అందరు ఉద్యోగాల పైన దేవుడు నేను హెచ్చిస్తాడు, అది గుడ్ రిపోర్ట్. సేమ్ అని చెప్పారు. దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలను? ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా సనుగుచున్న సనుగులను వినియున్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేయుదును. హలో, మీరు చెప్పినట్లే నేను మీ జీవితంలో చేయుదును. జస్ట్ యాజ్ యూ హ్యావ్ స్పోకెన్ ఇన్ మై ఇయర్, సో విల్ ఐ డూ టు. మీరేం మాట్లాడుతున్నారు దేవుని చెవిలో? యేసయ్యకి ఎటువంటి మాటలు అర్పిస్తున్నారు? మీరు ఏ మాటలైతే ఇస్తారో, when you speak blessing, Jesus offers it to the Father receives it and he gives you covenantal blessing. Amen. కానీ యేసయ్య యాజకుడిగా పనిచేయాలంటే he cannot take bad offering to the Father. మీరు నా చెవిలో చెప్పినట్లు నిశ్చయముగా నేను మీ ఎడల అదే చెప్పాడు దేవుడు. దేవుడు ఏమన్నా చూద్దాం. నెక్స్ట్ వర్స్. ఈ మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును అంటున్నాడు దేవుడు. దేవుడు చెప్పాడా? ఫస్ట్ వాళ్ళు చెప్పారా? వాళ్ళు చెప్పినట్టు దేవుడు చేశాడు. వాట్ వర్డ్స్ ఆర్ యు ఆఫరింగ్ టు యువర్ మార్కెట్? అంతా డల్లుగుంది, బిజినెసే కాదు ఈ టైంలో. బస్ మీరు అలా మాట్లాడితే నీకు అలాగే అవుతుంది. మీరు బిజినెస్లో ఉంటే ప్రతిరోజు సీజనే, మీకు అన్సీజన్ అనే ఉండొద్దు. సంబడి షౌట్ ఆమేన్. ఇలాగ పలకాలి. ఇంటికి వెళ్ళి చర్చ్లో కూడా అలాగే పలకాల. హౌ ఆర్ యూ అంటే ఏదో ఇక రేపో మాపో చచ్చిపోతాం బ్రదర్. ఇలా నెగటివ్ మాట్లాడే వాళ్ళే క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఇలాగే హౌ ఆర్ యూ, సేమ్ టు యూ. బిజినెస్ డల్ 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 అంతెందుకు? పొద్దున లేచి 15 నిమిషాలు ఇలా మాట్లాడండి. డిప్రెషన్ లగ్ రా మేరకు, సర్దుక్రా బోర్ సర్దుక్రా, వస్తుంది, బ్యాక్ డిప్రెషన్ 15 మినిట్స్ తర్వాత ఎంత డిప్రెషన్ అనిపిస్తుంది అంటే డిప్రెషన్ అనిపిస్తుంది మీకు. 15 నిమిషాలు రోజు పొద్దున్న లేచి థ్యాంక్ యూ జీ, ప్రేయర్ కూడా కాదు, ప్రభా స్తుతి ఇట్లాంటివి కూడా చేయకండి. ఆ స్తుతి అంటే ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి రాదు. 15 నిమిషాలు లేచి థ్యాంక్ యూ లార్డ్, ఐ సెలబ్రేట్, థ్యాంక్ యూ లార్డ్, ఐ బ్లెస్ యూ జీసస్, హల్లెలూయా. నా దేవుడవు నీవే తండ్రి, నన్ను రక్షించి నడిపించే దేవుడవు నీవే. ఏ తెగులు నాకు గుడారము సమీపించదు, నాకు అపాయము రానే. ఇలా మాట్లాడుకుంటే వెళ్ళాలా? ఏమవుతుందో
ఏమవుతుందో, ఈరోజు ట్యూస్డే రోజు బ్లాక్ షర్ట్ వేసుకున్నా ఏమవుతుందో ఏమవుతుందో ఏమవుతుందో, ఏమీ కాదు, మంచిగానే జరగాలి నీ జీవితంలో. బైబుల్ సేస్ 1,000 may fall to your right, 10,000 to your left, but nothing shall come near you. మన హై ప్రీస్ట్ జీసస్ క్రైస్ట్. వాట్ ఆఫరింగ్స్ ఆర్ యు ఆఫరింగ్ హిమ్? మీ మాటలు ఎలా ఉండాలి? నేను అనేకమైన దేశంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తాను, ఇలా మాటలు మాట్లాడాలా? థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ పోదు, మా మమ్మీకి ఉండే, మా తాతకు ఉండే, మా పెద్దనాన్నకు ఉండే, నాకు ఉంటుంది, ఇట్లా ఉంటుంది పాస్టర్. దేవుని చిత్తము, ఇది ఒక కవరింగ్. మళ్ళీ దేవుని చిత్తం అంటే మళ్ళీ మెడిసిన్ ఎందుకు తీసుకొని దేవునితో ఫైట్ చేస్తున్నావు? తీసుకోక మెడిసిన్. అనారోగ్యము దేవుని చిత్తము కాదు, లేమి దేవుని చిత్తము కానే కాదు. బైబిల్లో రాసిన ప్రతి ఆశీర్వాదానికి వారసుడవు మనమే. దయ్యం మీద నవ్వండి. బైక్ మీద వెళ్తున్నారు, పెట్రోల్ కొద్దిగానే ఉండి స్వరం వినిపిస్తుంది. లేకపోతే ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేయగానే, లేకపోతే యూపీఐ చేయగానే యువర్ అకౌంట్ ఇస్ డెబిటెడ్ నవ్వాలి. ఫాదర్ యువర్ విల్, సో పే యువర్ బిల్ అనాలా? యువర్ విల్, యువర్ బిల్. అయ్యో అయిపోతున్నాయి డబ్బులు, అయిపోతున్నాయి. నా డాడీ సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఆమేన్. ఐ నో హీ విల్ ప్రొవైడ్ ఫర్ మీ. ఐ నో ఈజ్ జెహోవా జైరా, ఎల్ షదాయ్. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు స్వస్థత కావాలి. ఎక్కడ కావాలని స్వస్థత? ఇంకా హృదయం మంచిగా ఉంటే మాటలు, హృదయం బాగాలేకపోతే మంచి మాటలు. డిడ్ యు లెర్న్ సంథింగ్ టుడే? జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ బౌ డౌన్ యువర్ హెడ్స్. యేసయ్య ఏమర్పిస్తున్నారు పాస్టర్ ఈరోజు మన మాటలు? జీసస్ ఈజ్ ద హై ప్రీస్ట్ ఆఫ్ అవర్ కన్ఫెషన్. మనం మాట్లాడే మాటలు చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడిన మాటల చేత మనం నీతిమంతులమను. ద బైబిల్ సేస్ బై యువర్ వర్డ్స్ యు ఆర్ అక్వింటెడ్ ఆర్ యు ఆర్ జడ్జ్డ్. యువర్ వర్డ్స్ క్యాన్ బి అ ట్రాప్. డోంట్ వాక్ బై ఇమోషన్స్ ప్లీజ్. మన అందరికీ భావోద్రేకాలు ఉన్నాయి, ఐ అండర్స్టాండ్, బట్ బీ మూవ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. పాస్టర్ నేను ఏం చెప్పినా అవ్వట్లేదు. ఈరోజు వాక్యం విన్నారు కదండి, విశ్వసించి మాట్లాడండి. దేవుడు ఏమన్నాడు వాళ్ళకి? మీరు చెప్పినట్లు నిశ్చయముగా మీ ఎడల చేయుదును. వాట్ ఆర్ యు స్పీకింగ్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ గాడ్? మీరు సరిగ్గా మాట్లాడాలంటే ఫస్ట్ మీ హృదయంలో సరి అయిన మాటలు ఉండాలా? థ్యాంక్ యూ లార్డ్. Hallelujah. Come on, if you need healing in your tongue, ప్రార్థన చేయండి. ప్రభువా, I need healing in my tongue and in my heart. దయచేసి ప్రార్థన చేయండి. స్వరాలు విప్పి, మీ స్వరాలు విప్పి గట్టిగా చెప్పండి, ప్రభు I need healing in my tongue. అవును ప్రభు, చాలాసార్లు ఎవరెవరిదో ఏదేదో విని నా హృదయం, నా చెవు, నా హృదయంని ప్రభు I have not guarded my heart. Lord, I need healing in my tongue. I need healing, Lord. కొన్నిసార్లు పేదవాళ్ళని చూసి వీళ్ళు ఎంతే అని చెప్పుండొచ్చు మనము. డోంట్ క్రిటిసైజ్ ఎనీబడి. డోంట్ క్రిటిసైజ్. లివ్ యువర్ లైఫ్ ఫర్ జీసస్. డోంట్ మైండ్ యువర్ బిజినెస్. దట్స్ బెటర్. అవర్ లైఫ్, అవర్ స్పిరిచువల్ లైఫ్, హౌ ఆర్ we? That's more important than somebody else. Come on, anybody here says, Pastor, I need healing in my words. I need healing in my heart. Come on, stand to your feet. Let's just pray. Come on. Anybody says, I need healing on my tongue. Just stand to your feet quickly. త్వరగా ప్రార్థన చేద్దాం. అందరికి అవసరం అండి స్వస్థత. మన అందరి నాలుకలకు, అందరి హృదయాలకి స్వస్థత అవసరం అండి. Come on, let's just begin to thank God. నిజంగా honestly చేతులు ఎత్తి, Lord, heal my tongue, heal my heart అని చెప్పండి. Hallelujah, hallelujah. Yesaya, Yesaya. Come on, lift your hands and say, Lord, I need healing in my heart. I need healing on my tongue, Lord God. నా నాలుకను స్వస్థపరచండి ప్రభువా. నా హృదయాన్ని స్వస్థపరచండి ప్రభువా. Lord ప్రభువా, ఈ రోజు మొదలుకొని I will not speak words that are not correct, Lord God. నీ వాగ్దానాన్ని పలికే వ్యక్తిగా ఉండును గాక ప్రభువా. ఇతరులను విమర్శించను ప్రభువా. Lord, I pray, Lord, I will refrain my mouth that I will not sin with my tongue, Lord God.
Come on, pray. Say, Lord, heal my tongue, heal my mouth, heal. ఈ రోజు మొదలుకొని I will speak your word in Jesus name. I will speak word. నీ ఆశీర్వాదాలు పలుకుతాను ప్రభువా. ప్రభువా, మీరు చెప్పింది పలుకుతాను ప్రభువా. మీరు చెప్పింది పలుకుతాను. I am blessed. I am blessed. I am favored. I am favored. ప్రభువా, మీరు చెల్లించారు, నేను ఎన్నడూ విడివడు ఎడబాయడని నాకు తోడై ఉన్న దేవుడు ప్రభువా. ప్రభువా, even though if there is an accident, nothing will happen to me, Lord God. I am protected, divinely protected. మా ఆఫీస్లో ప్రభువా, I am the best and I thank you. I receive promotion and increment in Jesus name, Lord God. Oh, thank you, Lord. ఇస్సాకుని ఎలా దీవించారో ప్రభువా, నన్ను అలా దీవించినందుకు స్తోత్రం యేసుని నామములో. I am blessed in Jesus name. Come on, మీరు నోరిపి మాట్లాడితే దేవదూత మీ దగ్గరికి రావును గాక. దానియేలు ప్రార్థన చేసినందుకు దేవదూత రాలేదు, దానియేలు మాట్లాడినందుకు దేవదూతలు వచ్చినాయి. Come on, you can lift your voice and speak. You can pray. I am going abroad. Doors open అని ప్రార్థన చేయండి. Come on, doors open in Jesus name. Doors open in Jesus name. Pray. ప్రార్థన చేయండి. పాస్టర్ గారు, పంటలు లేవు. ఐఎమ్ అ ఫార్మర్. ఐ కమ్ ఫ్రమ్ అ ఫార్మింగ్ ఫ్యామిలీ. ఓ, మాకు పంటలు సరిగా పంటలేదు. కమ్ ఆన్, యూ కెన్ స్పీక్. యూ కెన్ స్పీక్ ఆన్ యువర్ ల్యాండ్. యూ కెన్ స్పీక్ ఆన్ యువర్ ప్రాపర్టీ. యూ కెన్ స్పీక్ టు యువర్ బ్యాంక్ అకౌంట్. ఇట్ విల్ నాట్ డ్రై అప్ ఇన్ జీసస్ నేమ్ అని మాట్లాడండి. డానియల్ మాటలను బట్టి దేవదూత వచ్చింది. వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఐ సీ యూ వెరీ సైలెంట్. కమ్ ఆన్, మాట్లాడండి. యూ కెన్ ప్రే. ప్రార్థన చేయండి. ఓపెన్ యువర్ మౌత్, స్పీక్. ఐ యామ్ బ్లెస్డ్. అట్లీస్ట్ చెప్పండి, ఐ యామ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ ఫర్ హీలింగ్ మీ లార్డ్. నా నాలుకను, నా హృదయాన్ని స్వస్థపరిచినందుకు స్తోత్రము ప్రభువా అని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసయ్యా. ఓ, నన్ను వీడని నీ ప్రేమయు, ఎడబాయని నీ కరుణను, వెన్నంటియుండే కృపలను వర్ణించగలనా? నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని, ఓ, వెన్నంటియుండే కృపలను వర్ణించగలనా? చేతులు పైకెత్తి ప్రభువానికి స్తోత్రం. I believe I am healed this morning, Lord. My heart be healed, my tongue healed in Jesus.